ములుగు జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన కొండంతండ ధైర్యం. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించి సొంత మనిషిల వారికి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. స్వార్థం గర్వం అనేది లేని గొప్ప మనసున్న నేత కాకులమారి లక్ష్మీ నరసింహారావు. అందుకే ఆయన్ను అంతా ప్రేమగా లక్ష్మణ్ బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. పార్టీలకు అతీతంగా ఆయన అభిమానిస్తూ ఉంటారు. రాజకీయ పరంగానే కాకుండా వ్యాపార రంగంలో కూడా లక్ష్మీ నరసింహారావు సక్సెస్ అయ్యారు. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ములుగు జిల్లాలోనే అందరి వాడుగా పేరు తెచ్చుకున్నారు ఆయన. పెద్ద కుటుంబంలో జన్మించిన కాకులమారి లక్ష్మీ నరసింహారావు మొదటి నుంచి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణంతో పాటు ప్రతి ఒక్కరిని సొంత వారిలాగా చేరదీసే తత్వం తన తాత గోపాలరావు, పెదనాన్న విజయరామారావు, తండ్రి చక్రధర్రావు దగ్గర నుంచి అలవర్చుకున్న గుణం సింప్లిసిటీ. ములుగు జిల్లాలో గొప్ప మనసున్న మనిషిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కాకులమారి లక్ష్మీ నరసింహారావు. ఉన్నత చదువులతో పాటు గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి. తన పర భేదం లేకుండా అందరూ తనవాళ్లే అనుకునే వ్యక్తి కావడంతో అజాత శత్రువుగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. స్వయం శక్తితో వ్యాపార రంగంలో విజయవంతంగా ముందుకెళ్తోన్న లక్ష్మీ నరసింహారావు అనేక మందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా తన సంపాదనలో కొంత భాగం సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నారు. అందుకే లక్ష్మణ్ బాబు అంటే కులమతాలకు అతీతంగా గౌరవం ఇస్తూ ఉంటారు. వారి కుటుంబంలో ఒకరిగా గుర్తిస్తారు. ఇక తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై కేసీఆర్తో రాజకీయ ప్రయాణం సాగించాలని బీఆర్ఎస్ పార్టీలో చేరారు లక్ష్మీ నరసింహారావు. బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు జగదీష్ మరణం తర్వాత పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఈయన గొప్ప మనసు, వ్యక్తిత్వం, సేవాభావాన్ని చూసి రాజకీయ ప్రత్యర్థులు సైతం లక్ష్మీ నరసింహారావును అభిమానిస్తూ ఉంటారు. ఎలాంటి భేషజాలకు పోకుండా నమ్ముకున్న వారికి అండగా ఉంటూ పార్టీ అగ్రనాయకత్వానికి విధేయుడిగా పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు లక్ష్మణ్ బాబు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీలో సేవలు అందించడానికి తన స్వంత ఖర్చులతో 108 అంబులెన్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. మొదటి నుంచి ఉన్నత విలువలు, సేవాభావం కలిగిన వ్యక్తి కావడంతో కాకులమారి లక్ష్మీ నరసింహారావుకు క్రేజ్ మామూలుగా లేదు. పార్టీలకు అతీతంగా ములుగు జిల్లాలో ఇతన్ని అందరూ తన అభిమాన నేతగా పిలుచుకుంటూ ఉంటారు, గౌరవిస్తారు. మరోవైపు పెద్దనాన్న విజయరామారావు నీతి నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారిగా, సిబిఐ డైరెక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 1999లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. లక్ష్మీ నరసింహారావు కూడా పెద్దనాన్న బాటలో నడుస్తూ మంచి పేరు తెచ్చుకోవడం విశేషం.